ఈరోజు మనము సర్వజ్ఞత అనే దాని గురించి చెప్పుకుందాం. నిన్న స్వప్రకాశము, సర్వవ్యాపకము. స్వప్రకాశము అంటే నిన్ను నీవు తెలుసుకోవటం. అంటే నీలో ఇంతకుముందు ప్రాపంచికంగా ఉన్న నీవు ఇప్పుడు ఆత్మస్థితిలో నీలో ఉన్న ప్రతి దాన్ని నువ్వు అవగాహనగా చేసుకొని నీ మీద నువ్వు దృష్టి పెట్టడం నీ స్వప్రకాశం. ఇలా నీ దృష్టి పెట్టిన నీ ప్రకాశం ఎంతవరకైతే వ్యాపించి ఉన్నదో అది నీ వ్యాపకత్వం. సర్వవ్యాపకము అంటే సర్వములో ఉన్న ఆత్మస్థితి యొక్క అవగాహన ప్రకాశ స్థితిని ఎలా సర్వవ్యాపకము అని చెప్పుకుంటున్నామో అలాగే నీ అవగాహన స్థితి ఎంతవరకు ఉందో అది నీ వ్యాపక స్థితి అవుతుంది అనేది చెప్పుకున్నాం. మరి ఈరోజు సర్వజ్ఞత. మరి సర్వజ్ఞత అంటే ఏంటి? సర్వజనీన్య స్థితి అంటే ఏంటి? సర్వములోనూ భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో త్రిగుణతో ఉన్న నిన్ను నీవు అర్థం చేసుకునేది, నిన్ను నీవు గ్రహించగలిగేది, నీలో ఉన్న జ్ఞానం అంటే సర్వంలో సర్వజనీన్య స్థితిలో నువ్వు ఎలా ఉన్నావు త్రిగుణాలతో అంటే ప్రతి ఒక్క రూపము నీదే, ఈ సకల చరాచరంలో ఉన్న ప్రతిదీ నీవుగానే ఉన్నావు. వీటన్నిటిలో ఉన్న అవగాహన జ్ఞానము నీ జ్ఞానమై ఉన్నది. అంటే సర్వజనీయ స్థితి అంటే సకల చరాచరములో ఉన్న ఈ త్రిగుణాలతో నిండి ఉన్న అంటే తమోగుణాత్మకంగా, రజోగుణాత్మకంగా, సత్వగుణాత్మకంగా అనేక జన్మలలో కూడా భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో ఉన్నది అంతా కూడా నీ అవగాహన జ్ఞానము అయి ఉన్నప్పుడు అది నీ సర్వజ్ఞత అవుతుంది. మరి అలాంటి స్థితిగతులు ఉంటాయా అంటే నేను మీకు మనము ఈ ప్రయాణం చేసిన క్రమంలో మనం ఎలా ఉన్నాము ఈ దేహత్రయంలో దేహాన్ని గురించి తెలుసుకొని ఉన్నాం. మన దేహమే కాదు, మన చుట్టూ ఉన్న అనేక దేహాలు కూడా ఇలాగే ఉన్నాయి. అనేక స్వరూపాల ద్వారా అంటే ఆత్మ స్వరూపాల ద్వారా ఇవన్నీ నడిపించబడుతున్నాయి అన్న అవగాహన జ్ఞానం వచ్చింది. అలాగే ఈ సకల చరాచరములో కూడా మనకి అవగాహన జ్ఞానం ఉంది. వీటన్నిటిలో జీవించి అనేక అనుభూతులని కలిగి అంటే అనేక క్రియాత్మక విన్యాసాల ద్వారా అనేక అనుభవ జ్ఞానాలని కలిగి ఉన్నాము. కాబట్టే మనలో వీటన్నిటి యొక్క అవగాహన అనేది ఇప్పుడు దృష్టి పెట్టాం కాబట్టి వీటన్నిటి యొక్క అవగాహన మన అవగాహన అయింది. అలాగే ఈ భూత భవిష్యత్ కాలాలలో ఉన్న భూతకాలంలో అనేక జన్మలలో ఉన్న భవిష్యత్ కాలంలో రాబోయే జన్మలలో ఎంతో మంది మనకంటే ముందుగానే అవగాహన జ్ఞానాన్ని కలిగి సర్వంలోనూ వ్యాపించి ఉన్నారు. వాళ్ళందరి యొక్క అవగాహన జ్ఞానాన్ని కూడా మనము ఎప్పుడైతే దృష్టి పెట్టి ఉన్నామో అవగాహన చేసుకొని ఉన్నామో ఇదంతటినీ కలిపి సర్వజ్ఞత అనబడుతుంది. అంటే రాబోయే కాలాలలో ఉన్న జ్ఞానాన్ని కూడా నువ్వు జన్మలెత్తకుండానే ఆల్రెడీ జన్మలెత్తి ఆ అవగాహన జ్ఞానాన్ని కూడా కలిగి ఉన్న వాళ్ళని నీవు దృష్టి పెట్టి అదే నీవుగా అయినప్పుడు ఆ జన్మలెత్తకుండానే
ఆ జ్ఞానం గూడా నీ జ్ఞానం అయిపోయింది. అందువలన భూతకాలంలో అనేక జన్మలలో ఆ సకల చరాచరములో ఉన్న జ్ఞానము నీదైంది. భవిష్యత్ కాలములో సకలములో ఉన్న అనేక జ్ఞాన అవగాహనలున్న జన్మలు నీవైనాయి. కాబట్టి మరలా జన్మ ఎత్తకుండానే జన్మ రాహిత్య స్థితిలో ఇదంతటినీ కూడా నీ అవగాహన జ్ఞానంగా ఎప్పుడైతే కలిగి ఉంటావో దీన్ని నీ సర్వజ్ఞత అంటాం. మరి ఇలాంటి సర్వజ్ఞత కలిగి ఉన్నావు అంటే నీ దృష్టి ఎంతవరకు ఉంటుందో, ఎలా ఉంటుంది నీ దృష్టి? ఈ సకల చరాచరము కూడా నాలోనే ఉంది. ఈ సకల చరాచరం కూడా నాలోనే ఉంది. అలాగే ఈ సకల చరాచరములో ఉన్న అవగాహనలు నీలో ఉన్నాయి కాబట్టే, అవన్నిటిలో ఉన్న అనుభూతాత్మకమైన జ్ఞానము నీదవ్వబట్టే నీవు నీ హృదయము అనేది చాలా సంతృప్తిగా, నిశ్చలంగా ఉండగలుగుతుంది. అంటే ఇంతకుముందు ఎలా ఉన్నావు నువ్వు? ఈ భూతకాలం యొక్క జ్ఞానము విషయాల మీద దృష్టి పెట్టినప్పుడు నీవు అనేక భూతకాలపు విషయాలలో పడి కొట్టుకుంటూ ఇలా అవుతుందేమో, అలా అవుతుందేమో, అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది అంటూ లేదు. అనేక భయానకమైన అనేక జన్మల యొక్క భయానకమైన దృశ్యాలు కూడా నీలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేకుండా నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే అనేక జన్మలలో అనేకమైన విషయాలు అనేది నిన్ను ఇబ్బంది పెట్టిన విషయాలు అనేవి అనేకం ఉంటాయి. వాటన్నిటి నుంచి కూడా ఎప్పుడైతే నీవు ఈ ఆత్మ జ్ఞానాన్ని అవగాహనాత్మకంగా చేసుకుంటూ దృష్టి పెట్టి ప్రయాణం చేస్తున్నావో, నీ భూతకాలంలో ఉన్న అనేక విషయాలలో ఉన్న నీ లోటుపాట్లను కూడా నువ్వు సవరణ చేసుకుంటూ వచ్చావు. నీ లోటుపాట్లను కూడా నువ్వు సవరించుకుంటూ వచ్చావు. ఎలా సవరించుకున్నావు? వాటన్నిటిలో కూడా అనుభవ జ్ఞానాన్ని తెచ్చుకున్నావు. ఎలా ఉంటుంది వాటన్నిటిలో అనుభవ జ్ఞానాన్ని? ఇప్పుడు నువ్వు ఒక జన్మలో నీళ్ళల్లో మునిగి చనిపోయావు. ఇప్పుడు ఈ జన్మలో నీవు నీళ్లు చూస్తూ ఉంటే, అమ్మో! ఏందో మునిగిపోతామనో, లేదు అంటే ఆ నీళ్లు చూస్తే కొంచెం దిగినా గూడా భయంగా యువతలకొస్తూ ఉంటారు. అది తెలియక ఎందుకు అంటే, ఒక జన్మలో అది మునిగిపోయి నువ్వు మరణించావు గాబట్టి, ఆ భయము అనేది నీ ఆత్మస్వరూపంలో నిలిచి ఉండటం మూలంగా ఈ జన్మలోకొచ్చేసరికి అది నీలో ఒక భయ భయంగా ఆ వాసనా బలము నీలో నిలిచి ఉంది. ఎప్పుడైతే నీవు ఈ సర్వజ్ఞతలోకి అంటే నీ ఆత్మజ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటూ అనేక భూత కాలపు విషయాల అవగాహన వైపు దృష్టి పెట్టావో, అలాగే భవిష్యత్ కాలం యొక్క అవగాహనల వైపు దృష్టి పెట్టావో, వీటన్నిటి యొక్క అవగాహన నీ అవగాహన అయినప్పుడు, ఇలా నీళ్ళలో పడి మరణించిన నాటి ఆ భావనలకు సంబంధించిన భయాందోళనలు కూడా ఇన్ని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి అవి వాటిని తీసివేస్తాయి. అక్కడ ఎందుకు అంటే, నీకు భవిష్యత్తులో ఉన్న జ్ఞానము యొక్క జ్ఞానము అనేది వీటికి సంబంధించిన విషయాల యొక్క అవగాహన నీకు తీసుకొస్తుంది. అలాంటి విషయాలలో ఉన్న అనుభవాన్ని నీకు తీసుకురావటం మూలంగా ఇప్పుడు నీకు ఆ భయానకమైన దృష్టి నుంచి నువ్వు బయటికి వస్తావు. ఇలాగే అనేక వాసనా బలాలు నీ చుట్టూ కూడా అనేక జన్మలలో ఉన్నాయి. ఎన్నో ఎంతమందికో ఉంటూ ఉంటాయి. వాటన్నిటి నుంచి కూడా నీకు అవగాహన, జ్ఞానము అనేది నీలో డెవలప్ అవుతుంది. అందువలన నీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే నీ జ్ఞాన వ్యాపకత్వం పెరుగుతుంది గాబట్టి, అనేక విషయాల అవగాహన అనేది అనుభూతాత్మకంగా నీలో
వస్తుంది కాబట్టి నీవు అనేక వాసన బలాలలో కూడా నీవు వాటిని నిర్వీర్యం చేసుకుంటూ నీ కాన్ఫిడెన్స్ అంటే నీ విశ్వాసాన్ని పెంచుకుంటూ ఉన్నావు. ఇలా విశ్వాసాన్ని పెంచుకోవటం మూలంగా నీవు ప్రతి విషయములో కూడా జ్ఞాన అవగాహనలు కలిగి నీలో ఒక ఆ కాన్ఫిడెన్స్ అనేది ప్రతి విషయంలో కూడా నీవు కలిగి ఉండటం, నిశ్చలంగా ఉండటం, అంటే నీ ముందు జరిగే అనేక విషయాలలో కూడా నీకు తెలిసిన విషయంగా నీవు ఉండటము అనేది ఈ సర్వజ్ఞతకి సంబంధించినది. మెయిన్ ఈ సర్వజ్ఞత అంటే చాలామంది అనుకుంటారు, ఈ శ్లోకాలన్నీ వచ్చు, ఈ పాండిత్యం అంతా వచ్చు, ఈ పుస్తక పఠనం అంతా వచ్చు, సంస్కృత శ్లోకాలు రావటమే ఈ సర్వజ్ఞత అని అనుకుంటారు. కాదు, సర్వజ్ఞత అంటే నీలో ఉన్న ఆత్మ జ్ఞానము, నీలో ఉన్న భూతకాలము, భవిష్యత్ కాలం యొక్క అవగాహన స్థితిగతులు, సర్వత్రా సర్వములో ఉన్న సకల చరాచరం యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో త్రిగుణాలతో ఉన్న అనేక జన్మల యొక్క అవగాహన స్థితి. అంటే మీ అందరికీ కూడా ఈ త్రిగుణాలు అనేవి కూడా మీకు ఒక అవగాహనగానే ఉన్నాయి. త్రిగుణాలు అనేవి వాటిని చక్కగా తీసుకొని ఉన్నారు. ఈ త్రిగుణాతీతముగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఈ త్రిగుణాలతో తమోగుణాత్మకంగా మనం పడిపోతూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, రజోగుణాత్మకంగా మనం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, సత్వగుణాత్మకంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మన చుట్టూ మనం చిన్నప్పటి నుంచి ఇలాంటివి ఎంతో మందిని చూస్తూ వచ్చాం. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తమో రజో సత్వగుణాత్మకంగా ఎలా ఉన్నారు అనే వాటిని చూస్తూ ఇప్పుడు ఈ ఆత్మ జ్ఞానం మీద మనం దృష్టి పెట్టినప్పుడు వీటన్నిటినీ కూడా విశ్లేషణాత్మకంగా మనలో చూసుకుంటున్నాం. మన లోపల నుంచి వీళ్ళందరినీ చూస్తూ ఉన్నాం. అందువలన ఈ గుణాలనన్నిటినీ కూడా విశ్లేషణాత్మకంగా చూడగలుగుతున్నాం. అందువలన నీలో ఇది ఎలా ఉంది, ఈ గుణాత్మకమైన విశ్లేషణ అనేది నీలో ఉన్న జ్ఞాన అవగాహన, అంటే ఈ సర్వములో ఉన్న జ్ఞానము నీ జ్ఞానమైనప్పుడు నీవు ఈ గుణాత్మకమైన విశ్లేషణ అనేది చక్కగా వాటన్నిటినీ విడివిడిగా చూడగలుగుతున్నావు నీలో. నేననేది అందరిలో కాదు, అందరూ ఉన్నది నీలోనే. కాబట్టి వీటన్నిటినీ కూడా త్రిగుణాలతో ఉన్న స్థితిగతులన్నీ కూడా నీలో నుంచే, నీలో ఉన్న వాటిని విశ్లేషించుకుంటూ ఇలాగే నేను వీళ్ళందరిలో కూడా, వీళ్ళందరిలాగానే నేను కూడా అలాగే ఉన్నాను. ఇప్పుడు ఈ గుణాల గురించి విశ్లేషణాత్మకంగా తెలుసుకోవటం మూలంగా ఈ గుణాల బాధ, వీళ్ళు ఇలా ఉన్నారే, ఇలా ఆలోచిస్తున్నారే, ఇలా ఎందుకున్నారు అన్న బాధ నాకు లేదు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ అవగాహన జ్ఞానం వచ్చినప్పుడు వాళ్ళందరిలో మార్పు వస్తుంది. ఎందుకంటే నేను అలాగే తెలియని స్థితిలో అలాగే ఉన్నాను. ఇప్పుడు నా అవగాహన జ్ఞానం వచ్చింది కాబట్టి నేను ఈ త్రిగుణాలకు అతీతంగా ఉన్నాను, త్రిగుణాతీతమై అనే విధంగా నాలో గుణాలని అన్నిటినీ నేను దర్శించుకుంటూ ఈ సమస్తములో ఉన్న గుణాల యొక్క అవగాహన స్థితిగతుల్లో ఉన్నాను కాబట్టి వాటన్నిటి మీద కూడా నా విశ్వాసము, అంటే నా జ్ఞానము అన్నీ కూడా అనుభూతాత్మకంగా ఉన్నది. వీటన్నిటిలో కూడా నేను సర్వజ్ఞంగానే ఉన్నాను అనే అవగాహన నాలో ఉంది. అలాగే ఈ ఆత్మస్థితిలో కూడా నీ యొక్క ఆత్మస్థితిలో నువ్వు ఎలా ఉన్నావు, పరమాత్మ స్థితి ఎలా ఉంది, నీ పరంగా ఉన్న అనేక ఆత్మస్వరూపాల అవగాహన ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకున్నావు, వాటన్నిటితో లయమయ్యి నువ్వు నిమిత్త మాత్రంగా ఎలా ఉండగలుగుతున్నావు, అలా వాటి అన్నిటి జ్ఞానాన్ని నీ జ్ఞానంగా చేసుకొని మీ అందరికీ చెప్తూ ఉంటాను.
ఆత్మజ్ఞానము చెయ్యకముందు మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు మనసుతో కలత చెంది అలసిపోయి నిద్రపోతూ ఉంటాం. ఈ నిద్రపోయినప్పుడు ఈ మనసు శాంతించి ఉదయం లేసేసరికి హాయిగా, చల్లగా, ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మికం చేస్తావో, ఎప్పుడైతే మంచి నిద్రపోతూ హాయిగా, చల్లగా, ప్రశాంతంగా పొద్దున్నే లేస్తావో, ఆ పొద్దున్నే లేచినప్పుడు నువ్వు హాయిగా, ప్రశాంతంగా, చల్లగా ఉంటావో, ఒక మంచి ఆధ్యాత్మికాన్ని చేసినప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఉన్నా ఉదయం నుంచి సాయంత్రం వరకు పడుకునే వరకు గూడా నువ్వు ఆ నిశ్చలంగా, ప్రశాంతిగా, శాంతంగా ఉండగలుగుతావు. అలాంటి స్థితిని అనుభవించేయటమే అనుభవించే స్థితిలో కూడా నీవు ఉంటావు. ఎందుకు అంటే నువ్వు సర్వజ్ఞంగా ఉన్నావు. ఎందుకంటే ఇంతకు ముందులాగా నీలో ఎలాంటి కలత కూడా లేదు. ఎందుకు లేదు కలత? నీలో ఉన్నయన్నీ కూడా నీ చుట్టూ నువ్వు దర్శించేదంతా కూడా నీకు అవగాహనగానే ఉంది. కాబట్టి నువ్వు సర్వజ్ఞంగానే ఉన్నావు. నీ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? నువ్వు ఇప్పుడు ఒక ఆత్మజ్ఞానిగా ఉన్నావు. ఇలా ఆత్మజ్ఞానిగా ఉన్నప్పుడు ఇంతకుముందు నువ్వు ప్రాపంచికంగా అనేక విషయాలు నిన్ను కదిలిస్తూ ఉన్నాయి. ప్రాపంచికంగా ఉండే అనేక మంది మనస్సుల యొక్క ఆలోచనలు నిన్ను కదిలిస్తూ, నిన్ను ఆలోచింపచేస్తూ ప్రాపంచికంగా నిన్ను తీసుకెళ్ళాయి. ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే, నీ దృష్టి పూర్తిగా హృదయతుల్యంగా ఉంది. నీ లోపల నుంచే ఈ గుణాలని సకల చరాచరాన్ని గూడా నీ లోపల నుంచే దర్శిస్తున్నావు. నీ లోపల నుంచే వీటన్నిటి అవగాహనగా ఉన్నావు. అంటే అనేక హృదయాల అవగాహనే నీ అవగాహన ఉంది కాబట్టి, ఇప్పుడు ప్రాపంచికంగా ఉన్న మనసుల్లో ఉన్న ఆలోచనలు, ప్రాపంచిక స్థితిగతుల యొక్క ప్రభావాలు అనేవి నీ మీద పని చేయవు. ఎందుకు అంటే నీవు అంతకంటే ఆత్మస్థితిలో బలంగా నీ ఆత్మస్థితి అనేది ఈ ప్రాపంచిక బలము కంటే చాలా ఎన్నో రెట్లు ఎక్కువగా నీ ఆత్మస్థితిలో నీవు లయమై ఉన్నావు. నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అంటే అవి నీ మీద ప్రభావం చూపించని స్థితిలో ఉన్నావు. కాబట్టి నీవు ప్రతిదాన్ని కూడా నిశితంగా చూడగలుగుతున్నావు. నీ లోపల నుంచి ప్రతిదాన్ని కూడా నీవు అవగాహనాత్మకంగా దృష్టి పెట్టగలుగుతున్నావు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు సర్వజ్ఞంగా ఉంటావో నీ దృష్టి ఈ సకల చరాచరము సర్వం మీద కూడా ఏకత్వంగా ఉంటుంది. అంటే నీలో ఒక అద్వైత స్థితి ఇదంతా కూడా ఏకత్వమైన స్థితిని నువ్వు అనుభవిస్తూ ఉంటావు. ఇక్కడ నీవు స్వప్రకాశంగా ఉన్నప్పుడే నీలో ఉన్న జ్ఞాన అవగాహనలు అనేవి ఈ అద్వైతాన్ని స్ఫురింప చేస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు సర్వవ్యాపకంగా వస్తావో ఆ సర్వవ్యాపకము అనేది ఈ స్వప్రకాశంగా ఉన్న అనేక అవగాహన స్థితులని వ్యాపకత్వంగా ఏకత్వంగా చేస్తుంది. అంటే నీవు అన్నిటిలో నుంచి ఏకంగా దర్శించగలుగుతున్నావు. అంటే నిన్ను నీవు ఏకంగా దర్శించగలుగుతున్నావు. అది ఈ సర్వజ్ఞతకొచ్చేసరికి ఏమవుతుంది? నీ లోపల నుంచి ఈ సర్వజ్ఞంగా విడివిడిగా ఉన్న ప్రతిదాన్ని కూడా నీలో లయము, అవగాహన, అనుభూతాత్మకంగానే నీవు ఏకంగా, ఏకత్వంగా దర్శించగలిగిన స్థితి, ఏకంగా ఆ జ్ఞానాన్ని నీలో అనుభూతాత్మకంగా అవగాహన చేసుకునే స్థితి అనేది నీకు వస్తుంది కాబట్టి వీటన్నిటినీ కూడా వాటన్నిటి యొక్క ఏకత్వ జ్ఞానమే నీ జ్ఞానమైంది కాబట్టి నువ్వు సర్వజ్ఞంగా ఉన్నావు అనేది ఈ సర్వజ్ఞతలో ఈ సర్వజనీన్య స్థితిలో ఉన్న అవగాహన స్థితే నీ సర్వజ్ఞత అవుతుంది.